టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రజా దర్బార్కు రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. టీడీపీ ఆఫీసులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి కోర్టులో ఉన్న రెవెన్యూ సమస్యలు తప్ప మిగతా వాటిని దశల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ చేసే తప్పుడు ఆరోపణలని ప్రజలు అంత తేలిగ్గా నమ్మబోరంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరెస్పాండెంట్ హారిక ఫేస్ టు ఫేస్. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు మినిస్టర్ కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ప్రజలు అర్జీలు తీసుకుని వాళ్ళకి తగిన పరిష్కారం చూపిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. మరిన్ని సమాచారం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇటీవల రాజ్యసభ సీట్లు కేటాయించారు. కొంతమంది దాని మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే కులాన్ని బేస్ చేసుకుని ఇచ్చారని, లేకపోతే పార్టీ బలోపేతం చేసేందుకు ఇచ్చారా అని ఇంకా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు సార్? తెలుగుదేశం పార్టీ అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ. మొట్టమొదటి నుంచి కూడా అన్ని వర్గాల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎవరైతే పార్టీకి లాయల్గా కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి సముచిత స్థానం కల్పించడం అనేది మరి మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారు. ఇందులో కూడా చాలా బ్యాలెన్స్డ్గా జరిగింది. దీన్ని ఊరికే బయట అపోహలు తప్ప పార్టీ నాయకులు ఎవరైతే సీనియర్ నాయకులు అందరూ కూడా దీంట్లో ఎటువంటి అసంతృప్తులు లేవు. అందరం కూడా సెలక్షన్ కూడా చాలా అన్నీ బ్యాలెన్స్ చేస్తూ చేశారు. ఇంకా అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు ఆ ఫేజ్ వైజ్గా అందరికీ కూడా అవకాశాలు వస్తాయి. దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరొకసారి మరి అటు బీసీలకి అన్ని వర్గాలకి కలుపుతూ మరి నామినేట్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. సార్, జగన్ పిఏ కేఎన్ఆర్ దగ్గర కోట్ల స్కామ్ బయటపడింది. అలాగే ఆయనతో పాటు చెవిరెడ్డి, అట్లాగే రాజకేశ్రెడ్డి ఇట్లా స్కామ్లో చాలామంది బయటకు వస్తున్నారు. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డెఫినెట్గా సిట్ వేసాం. సిట్లో మొత్తం బయటకు వస్తూ ఉంది ఎవరెవరి పాత్రలు ఎంతెంత ఉన్నాయి అనేది. డెఫినెట్గా సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయి. సార్, ఈరోజు ప్రజా దర్బార్కు ప్రధానంగా రెవెన్యూకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఎన్నికల మీద పడే అవకాశం కూడా ఉండబోతుంది. దానికి ఎలాంటి పరిష్కారం చూపించబోతున్నారు? అంటే ఇప్పుడు ఎందుకంటే అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాను. రెవెన్యూలో కూడా చాలా వరకు సమస్యలు పరిష్కారం చేయగలిగాం. కొన్ని వాళ్ళ వ్యక్తిగత ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల అక్కడ కొంతమంది దాయాదుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాలు ఇవన్నీ కూడా కలుపుకొని ఎక్కువగా మనకి రెవెన్యూ కనబడుతూ ఉంది. వాస్తవానికి అవన్నీ కూడా వాళ్ళు కూర్చుని వాళ్ళ కుటుంబ సభ్యులు సర్వేర్చుకుంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అలాగే గవర్నమెంట్ పరంగా రెవెన్యూ పరంగా అక్కడ ఏదన్నా ఈ సర్వేస్ కానీ ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సర్వే అయినా కూడా కంబైన్డ్గా చేసుకోవచ్చు. కొన్ని లీగల్గా లిటిగెంట్స్ ఉంటాయి. లీగల్ లిటిగెంట్స్ మనం ఏం చేయడం, కోర్టులో ఉన్నటువంటి కేసెస్ కూడా మరి ఆఫీస్కి వచ్చి మాకు పరిష్కారం చేయండి అంటే అది కోర్టులో తేల్చుకోవాల్సినటువంటి విషయాలు. అంతే తప్ప అవి కూడా మిగతా విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఫేజ్ వైజ్గా కంప్లీట్ చేయమని చెప్పి ఆదేశించడం కూడా జరిగింది. త్వరలో రెవెన్యూ సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాలు కనీసం ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకోవడానికి ఒక అధికారులు ఉండేవాళ్ళు కాదు, ఒక ప్రజాప్రతినిధులు ఉండేవాళ్ళు కాదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వం జవాబుదారీగా ఉండడం, మేము ప్రతి వారం ఎమ్మెల్యే స్థాయిలో అలాగే జిల్లా కలెక్టర్ గారి స్థాయిలో ఈ గ్రీవెన్స్లు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లాగే పార్టీ ఆఫీసులో నిరంతరం ఈ గ్రీవెన్స్ జరుగుతూ ఉన్నాయి. వచ్చినటువంటి ప్రతి అర్జీని కూడా దాన్ని ఆన్లైన్ చేసుకుని పరిష్కారం వాళ్ళకి రిడర్సల్ ఇది కూడా రిపోర్ట్ కూడా ఎప్పటికప్పుడు మేము తీసుకుంటా ఉన్నాం. వాళ్ళకు కూడా ఒక మెసేజ్ వెళ్తుంది, వాళ్ళది ఏ కారణాల చేత ఏ పరిస్థితిలో ఉందని కూడా మొత్తం తెచ్చుకోవడం వెళ్ళడం జరుగుతుంది. ఇది ఒక జవాబుదారీ ఉన్నటువంటి ప్రభుత్వం. సార్, కూటమి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ అనేవి చేస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి. సో ఈ డైవర్షన్ గురి కాకుండా ప్రజల్ని ఎట్లాగా ఈ వచ్చే ఎన్నికలు ప్రిపేర్ చేయబోతున్నారు? అంటే ప్రజలకి ఆల్రెడీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి ఊరికే మీడియాలో హైప్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో తప్ప ప్రజలకి అతని మీద చేసినటువంటి దౌర్జన్యాలు కానీ ఆ రోజు అరాచకాలు కానీ ఒక ఆలోచన ఉంది. అలాంటి వ్యక్తిని ఈ రాష్ట్రంలో ఉండకూడదనే కదా మాకు 94% మ్యాండేట్ ఇవ్వడం, గతంలో కనీ విని ఎరుగని మెజార్టీలు ఇవ్వడం. కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి ప్రజలు నిర్ణయించుకోవడం కూడా జరిగింది. ఇవాళ అతను ఎన్ని జిమ్మికులు చేసినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్నో రకాలుగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. మేమైతే చాలా ట్రాన్స్పరెంట్గా ఇవాళ ప్రజలకి
పథకాల ఏదైతే మనకు ఉన్నటువంటి ఆదాయ వనరుల పరిస్థితులు చూస్తూ ఉన్నాం, ఇన్వెస్ట్మెంట్ని తీసుకొస్తూ ఉన్నాం, అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా చెప్పినాయని కూడా దాదాపు 90% కూడా అమలు చేశాం. ఈ 2 సంవత్సరాలు మేము పూర్తయినటువంటి సందర్భంలో కూడా ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ కూడా తయారు చేసుకుంటున్నాం. డెఫినెట్గా ఇది ప్రజల కోసం ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం. సార్ ఫైనల్లీ యోగాంధ్రకు సంబంధించి నెల 21న జరగబోయే యోగాంధ్రకు సంబంధించి లాస్ట్ టైం గిన్నీస్ రికార్డ్ వచ్చింది. ఈసారి ఎలాంటి ఏర్పాట్లు ఉండబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా? అంటే ఆల్రెడీ 15 డేస్ ప్రోగ్రామ్ ఇచ్చారు. 2 వారాల పాటు ఈ ప్రోగ్రామ్ని అందరం కూడా అన్ని ఏరియాలో కూడా చేస్తూ ఉన్నారు. జిల్లాల వాళ్ళలో కూడా జిల్లా 5-6 ప్లేస్లో వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ ఈ యోగాంధ్రని ఆల్రెడీ స్టార్ట్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది మిగతా ప్రోగ్రామ్ అంతా కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేస్తారు. ఫైనల్ జూన్ 21 అనేది మన యోగా డే. ఆ యోగా డే ఎందుకంటే గతంలో ఇది మన ప్రాచీనంగా వస్తున్నటువంటి ఒక ఆరోగ్యానికి సూత్రానికి మనసుకు సంబంధించి కానీ మనం మానసికంగా ముందుకెళ్ళడానికి కానీ ఈ యోగా చాలా ఉపయోగపడుతుంది. సనాతనంగా వస్తున్నటువంటిది ఇవాళ ప్రపంచం మొత్తం కూడా గుర్తించారు. 2014లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇది ప్రపంచం గుర్తించే విధంగా చేయటమే కాకుండా ఇవాళ ప్రతి సంవత్సరం యోగా డే చేసుకుంటూ ఉన్నాను. ఆ యోగా డేని ప్రతి ఊళ్ళో కూడా అవగాహన కల్పించాలని చెప్పి గత సంవత్సరం దాదాపు 5.5 లక్షల మంది పైనే విశాఖ తీరంలో సముద్ర సాగర్ తీరంలో చేశారు. చాలా అద్భుతంగా ప్రధానమంత్రి గారు కూడా పాల్గొనడం కూడా జరిగింది. అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా వెళ్ళడం కూడా జరిగింది. మరి దాన్ని మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరం కూడా ప్రతిరోజు మన జీవితంలో ఒక భాగం కావాలి. ఎందుకంటే నిత్యం మనం చేస్తున్న అన్ని కార్యక్రమాలకి యోగా ప్రభావం వల్ల మనకి చాలా ఇంకా యాక్టివ్గా పనిచేయడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. అందుకని ఈ ఇయర్ కూడా ఈ 15 రోజులు మనం దీన్ని ప్రమోట్ చేసుకునే కాకుండా దీన్ని కంటిన్యూ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. సో చూశారు కదా, ఈరోజు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు ప్రధానంగా రెవెన్యూ సమస్యలు అవి వస్తున్నాయని వచ్చే ఎన్నికల్లోపు వీటికి తగిన పరిష్కారం కూడా చూపించబోతున్నారని చెప్తున్నారు. అలాగే వైసీపీ వాళ్ళు ఎలాంటి అసత్య ప్రచారాలు చేసినా అలాగే డీవియేషన్ పాలిటిక్స్ చేసినా ప్రజలు అనేవి అన్నీ చూస్తూనే ఉంటారని, కూటమి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా ప్రజలైతే డైవర్ట్ అవ్వకుండా కూటమి వైపే ఉంటారని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో హారిక, వైకే న్యూస్, మంగళగిరి నుంచి.